చూడండి ఫ్రెండ్, బఫ్ హ్యాండ్స్ వెడల్పు ఎక్కువ ఉన్నింది అనుకోండి. ఇది రెండు పద్ధతులు ఉన్నాయని చెప్పాను కదా. రెండు పద్ధతులు, ఒకటి వెడల్పు ఎక్కువ ఉన్నా కుట్టుకోవచ్చు, క్లాత్ ఎక్కువ లేదు కొద్దిగా క్లాతే ఉన్నింది అది పొడుగు ఉంటే సరిపోతే అదొక రకము, ఇదొక మోడలు. ఇప్పుడు ఈ మోడల్ ఎలా కుట్టుకోవాలో చూద్దాము. బుట్ట బఫ్ వస్తుంది, పొడవు లేకపోయినా వెడల్పు ఉంటే కూడా ఎలా కుట్టుకోవచ్చు అనేది. ఇది పాత మోడల్ అనమాట ఇలా కుట్టుకునేది. చూడండి, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి అనుకోండి ఒక 6 ఇంచులు పెట్టుకోవచ్చు. ఇది కూడా చిన్నపిల్లలకే కాబట్టి ఇది ఒక 4 ఇంచులు ఉంది. 4 ఇంచులు ఉంది. ఇక్కడ ఒక 1/2 ఇంచు, ఇక్కడ ఒక 1/2 ఇంచు కుట్టలేకపోయినా కూడా 3 ఇంచులు ఉంటుందన్నమాట. చిన్నపిల్లలకు మొత్తం ఒక 5 ఇంచులు ఉంటే సరిపోతుంది కదా ఫుల్ అయితే. లేకపోతే ఇలా ఒక 2.5 ఇంచుకి డౌన్ చేసుకునేసేయండి ఆర్మూలు. చూడండి, ఒక 2.5 ఇంచు, 2.5 ఇంచుకి 4, 2 ఇంచులు, 2 ఇంచులు అట్లా పెట్టుకునేసి 4 ఇంచులకి ఇలా కట్ చేసుకునేసి ఇది అట్లా కుదురుకోవాలండి. ఆపోజిట్లో ఈ సైడ్ తిరిగి ఈ సైడ్ మామూలు బ్లౌజ్ లాగానే కింద పట్టి పెట్టి కుట్టుకోవాలండి. ఇది పాత మోడల్ అండి. ఇది ముందు క్లాత్ ఎక్కువ లేకపోయినా వెడల్పుగా ఉంటే చాలు, పొడుగు లేకుండా వెడల్పు ఉంటే చాలు. ఇది పాత మోడల్, చిన్నపిల్లలు పెద్దవాళ్ళకు కూడా కుట్టుకోవచ్చండి. ఇలా పట్టి పెట్టి కుట్టుకునేసి మనం వేరే కలరు పెట్టుకోవచ్చు. ఇది చిన్నపిల్లలకి అనేసి నేను స్మూత్గా ఉంటుంది, లైనింగ్ కూడా వేయలేదు దీనికి, నేను స్మూత్గా ఉంటుందనేసి చిన్నపిల్లలకి కుట్టాను. చూడండి ఫ్రెండ్స్, అందంగా చిన్నగా బుద్ధిగా బాగుండదు కదా హ్యాండ్స్, చిన్నపిల్లలకి బాగుంటుందండి. ఇది ఒక మోడల్ అండి. ఇంకొక మోడల్ చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, పోట్లీ బటన్స్ హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్. ఇంకొక మోడల్ ఎలా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాము. ఇప్పుడు చూడండి, 3 ఇంచులు బఫ్ హ్యాండ్స్ పెట్టినేసేయండి, బఫ్ వచ్చేదానికి. ఆ తర్వాత వచ్చి ఇప్పుడు కుట్లకు వదిలినాం కదా, హ్యాండ్స్ వచ్చి ఇది మొత్తము 10 ఇంచులు అండి. హ్యాండ్ లెంత్ వచ్చి 10 ఇంచులు. 10 ఇంచులకి 4.5 ఇంచు ఇటు కుట్లకి పోతే 3.5 ఇంచు కింద ఇంకొక రకం వేరే రకం క్లాత్కి 3.5 ఇంచు పోతే ఇది 6.5 ఇంచు, 6.5 క్లాత్ 6.5 ఇంచు పెట్టి ఇక్కటా నుంచి 3 ఇంచులు, ఇక్కటా నుంచి 3 ఇంచులు సరిపోయింది కదా. ఇప్పుడు ఇది హ్యాండ్ వెడల్పు వచ్చి 6.5 ఇంచు, ఇక్కడ నుంచి 3 ఇంచులు హ్యాండ్ డౌను ఆర్మ్ హోల్కి 3 ఇంచులు. పెట్టుకున్నాము. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 2.5 ఇంచు పెట్టుకున్నాము వెడల్పు. 2.5 ఇంచు పెట్టుకొని దీంట్లో కలిపేయాలి. ఇది ఇలా కలిపేసి కటింగ్ చేసుకునేయాల.
ఇది వచ్చి ఇట్లా 4 పక్షాలలాగా వెడల్పు కాకుండా చూసుకోండి. ఇట్లా క్రాస్ ఉంటేనే మనకు బాగా వస్తుంది అనమాట. ఆ తర్వాత లోతు తీసేద్దాము. తీసేసుకునేయాల. ఇది ఒక మోడల్ అండి. ఇంకొక మోడల్ ఇంకోటి చూద్దాము. చూడండి, దీని లెంత్ ఉంది, కానీ మనం కుచ్చులు పెట్టి ఇంకా తక్కువ అయిపోతుంది మనకు. ఈ లెంత్ వరకు క్లాత్ తీసుకునేసి దీనికి పోట్లీ బటన్ పెట్టి కుట్టేస్తాం. సెంటర్ చూసుకునేసేయండి. సెంటర్ చూసుకునేసి ఈ సెంటర్లో మనకు ఇది రావాలా. కొంచెం పెడల్ని పైకి లేపినట్టు స్టిచ్ చేస్తే క్లాత్ మనకు షింక్ అవ్వదండి, లేకపోతే షింక్ అయిపోతుంది క్లాత్. ఇది లైనింగ్ లేకుండానే మనం ఈ పోట్లీ బటన్స్ కుట్టేయాలన్నమాట. కుట్టేసి కట్ చేసుకునేయాల. చూడండి, ఈ క్లాత్ సాగుతుంది అన్నమాట. ఇలాంటి క్లాత్లకి అందుకనేసి మనం కొద్దిగా ఎక్కువగానే పెట్టుకోవాలి క్లాత్. ఇప్పుడు దీనికి గోటు పెట్టి కుట్టేయకూడదు మనం, ఎందుకంటే ఇది ఏ సైడ్ వస్తుంది చూసుకొని ఆ తర్వాత మనం గోటు పెట్టి కుట్టుకోవచ్చు. ఇప్పుడే కుట్టేసినాం అనుకోండి మనకు డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని కుట్టుకున్నాము. ఈ పద్ధతి ఈజీగా ఉంటుందండి. ఈ మోడల్ కుట్టేది చాలా ఈజీగా ఉంటుంది. అంటే మనం ఎంత పై క్లాత్ ఎంత తీసుకుంటామో లైనింగ్ కూడా అంతే తీసుకునేసినాం అనుకోండి, ఏ మోడల్ హ్యాండ్స్ అయినా కూడా అది ఈజీ కుట్టేదానికి. ఇంకొక మోడల్ చూపిస్తాను, అది చాలా కష్టంగా ఉంటుంది. సెంటర్ చూసుకొని ఇక్కడ నుంచి ఇది లోతు తీసిన ఫ్రంట్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్ అండి. ఇది ఫ్రంట్ సైడ్ చూడాలన్నమాట. ఈ బటన్స్ ఫ్రంట్ సైడ్ చూడాలి.
చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పాదం మార్చకుండా డబల్ పాదంతోనే మనం పైపింగ్ని కుట్టియచ్చు అనమాట. మామూలుగా ఇట్లా తిప్పించి కుట్టినామంటే పైపింగు మెత్తబడిపోతుంది. అందువల్ల బ్లౌజ్ని క్లాత్ని అటువాటి తిప్పుకునేసి కుట్టినామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. ఇంకొక 2 మోడల్స్ కూడా నేను రేపటి వీడియోలో ఇంకొక వీడియోలో పెడతాను. లెంత్ ఎక్కువ అయిపోతా ఉందనేసి నేను ఈ వీడియోలో చేయట్లేదు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతేనండి ఈ మోడల్ కుట్టే విధానం. ఇప్పుడు ఇది 10 ఇంచులు పెట్టినాం. ఇది 3.5, ఇది మొత్తం 10 ఇంచులు పొడవు వచ్చింది. ఈ వెడల్పు వచ్చి మనం 6 ఇంచులు పెట్టుకున్నాం, 6.5 ఇంచు పెట్టినాం. 6.5 ఇంచులు పెట్టి ఇట్లా కుట్టామన్నమాట. ఇది 2.5-2 ఇంచులు ఉన్నా కూడా వస్తుందండి బఫ్ అనేది. 2.5-2 ఇంచులు ఉన్నా కూడా వస్తుంది. 3 ఇంచులు అనేది మరీ ఎక్కువ బఫ్ వస్తుంది, కొంచెం ఇట్లా నిలబడుకున్నట్టు కూడా ఉంటుంది. అయితే 2.5-2 లేకపోతే మ్యాక్సిమం బాగా బఫ్ ఎక్కువ కావాలనుకుంటే 3 ఇంచులు అటు పెట్టుకోవచ్చు. ఇది నేను ముందు వీడియోలో మీకు చూపిస్తానని చెప్పాను, ఎట్లా ఏ మోడల్ ఎట్ట కొట్టాలని చూపిస్తానండి. ముందు వీడియోలో నేను చూపించలేకపోయినాను, అందువల్లనేసి నేను ఈ మోడల్లో డిజైన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఒక మోడలు, ఇంకా 2 మోడల్ కూడా నేను చూపిస్తాను. చూడండి, అంతేనండి మోడల్ కుట్టేది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.